హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ మామ్ మధు వ్లాగ్స్. ఈరోజు మనము మార్గశిర మాసంలో మొదటి శుక్రవారం రోజున కామాక్షి దీపాన్ని పువ్వులతోటి ఎలా సింపుల్గా అండ్ ఈజీగా అలంకరించుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకుని ఉన్నటువంటి కామాక్షి దీపానికి రెండు వైపులా డబుల్ టేప్ని అంటించుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక గులాబీ పువ్వుని తీసుకొని సెంటర్లో అమ్మవారికి శిరస్సు పైన అంటించుకోవాలి. దాని తర్వాత అదే గులాబీ పువ్వులు ఇంక రెండు తీసుకొని వాటి రెక్కలు తీసుకొని రెండు డబుల్ టేపుకి ఇరువైపులా అంటించుకోవాలి. సమానంగా ఉన్నటువంటి పెటల్స్ తీసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ కామాక్షి దీపం. పైన వీడియోలో చూపించిన విధంగా నీట్గా గులాబీ రెక్కలను అంటించుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నజాజి పువ్వులు, జాజులు ఏవైనా పర్వాలేదు ఫ్రెండ్స్, కానీ అమ్మవారికి జాజులు అంటే ఇష్టం కాబట్టి జాజి పువ్వులతోటి ఇలా అలంకరించుకుంటున్నాము. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోటి అవైలబుల్లో మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు నచ్చిన పువ్వులతోటి. సేమ్ గులాబీ రేకుల్ని మనం ఎలాగైతే అంటించుకున్నామో రెండు వైపులా, అలాగే ఇప్పుడు జాజి పువ్వులను కూడా రెండు వైపులా సమానంగా అంటించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రెండు వైపులా అంటించుకున్న తర్వాత వాటిన్నిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, వైట్ అండ్ రెడ్. అందుకనేసి నేను వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకున్నాను. వైట్ అండ్ ఎల్లో కూడా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అందరూ చూస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్. సరే, ఎవరు విన్ అవుతారనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను పైన వీడియోలో చూపించిన విధంగా మొత్తం నీట్గా పూలన్నీ అంటించేసుకున్నాను. దాని తర్వాత గంధం తీసుకొని గంధంతో ఇలా అమ్మవారికి బొట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పసుపుతో పెట్టుకునే వాళ్ళు పసుపుతోనే పెట్టుకుంటారు. నేనైతే గంధం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గంధంలోన కొంచెం జవాదు పర్ఫ్యూమ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా పూజా సామాగ్రి దుకాణంలోనే దొరుకుతాయి. దాన్ని వాడి మిక్స్ చేసుకోవడం వల్ల చాలా సువాసనభరితంగా ఉంటుంది. అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ జవాదు పర్ఫ్యూమ్. పౌడర్ కూడా వాడుకోవచ్చు, కానీ ఆ రోజు నాకు పౌడర్ దొరకలేదు. నా దగ్గర అవైలబుల్లో పర్ఫ్యూమ్ ఉంది కాబట్టి పర్ఫ్యూమే వాడాను ఫ్రెండ్స్. ఇలా కుంకుమతోటి బొట్లు పెట్టుకోవాలి. నాకు చేత వచ్చిన విధానంగా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా నేను అమ్మవారిని పూజించుకున్నాను. దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పూల మాలని ఇలా ప్లేట్లో అందంగా డెకరేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇందులోకి కొన్ని గులాబీ రెక్కల్ని ఉంచుదాం. ఇలా గులాబీ రెక్కలను ఉంచిన తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించుకుందాం ఫ్రెండ్స్. చూడండి మా అమ్మవారు ఎంత అందంగా రెడీ అయ్యారో. ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు వచ్చిన విధంగా ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ రోజు శుక్రవారం కాబట్టి, మార్గశిర శుక్రవారం కాబట్టి అటుకులతోటి పాయసం చేసుకున్నాము. ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా పూజ అయిపోయింది. మాది పూజ గది కొంచెం చిన్నదిగా ఉండడం వల్ల పైన 3 దేవతలను మాత్రమే ఉంచగలిగాము. మిగిలిన 3 దేవతలని కింద పెట్టాం ఫ్రెండ్స్. ఏదో చిన్న అరేంజ్మెంట్స్ చేసుకున్నాము కింద ఉంచకుండా. ఇలా అయితే పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. షాప్కి టైం అవుతుంది కనుక త్వరగా పూజ కాని చేయాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మల్టీ మామ్ ఛానల్ని తప్పకుండా మీ సపోర్ట్ తోటి నేను ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికోసం మీ అందరి సపోర్టు కావాలని కోరుకుంటున్నాను. పూజ గది ముందు ఇలా సింపుల్గా ముగ్గు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.